ఎన్నో గణనీయమైన ఫలితాలు సాధించడం జరిగింది. అన్ని టెక్నికల్ పారామీటర్స్ లో ఈ రోజుకి కూడా మన ఎలక్ట్రిసిటీ సెక్టర్ వి స్టాండ్ సెకండ్ టు నన్ ఇన్ ది కంట్రీ అండ్ వి టేక్ వెరీ మచ్ ప్రైడ్ ఇన్ సేయింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లోను ట్రాన్స్మిషన్ లో కానీ అవైలబిలిటీలో 99.97% ఉన్నాం. ది బెస్ట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీగా రీసెంట్గా పేరు తెచ్చుకోవడం జరిగింది సార్. అలాగే జనరేషన్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు నాన్ స్టాప్ గా 445 days రన్ అయిన యూనిట్ కేవలం ఏపీ జన్కోలో ఉంది సార్. అండ్ ఆల్ అవర్ జన్కో ఇంజనీర్స్ ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ది ఆర్గనైజేషన్ సార్. వాళ్ళందరూ రాత్రి అనక పగలనక పండగ లేదు, వర్షం లేదు, ఎండ లేదు, ప్రతిరోజు జనరేషన్ చేస్తారు సార్. వాళ్ళందరూ ప్రతి షిఫ్ట్ కూడా ఎంతో నిబద్ధతతో చక్రపాణి గారికి, అదేవిధంగా కీర్తి గారికి, మా అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ గారు సామ్యుల్ గారికి, రామారావు గారికి, అట్లాంటి జనరల్ సెక్రటరీ నాగప్రసాద్ గారికి, అట్లాంటి నాగరాజు గారికి, అట్లాంటి ఇక్కడ వివిధ హోదాలో ఉన్న ఇంజనీర్స్ అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా దాని నుంచి మన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించిన సమస్య దాదాపు 2019 నుంచి మొదలైతే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది వివిధ దశల్లో కూడా దీని గురించి నేను కానీ మన ఇప్పుడు ప్రస్తుత సిఎస్ గారు కూడా 2-3 సార్లు ప్రస్తావించుకోవడం జరిగింది. ఉద్యోగస్తులకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి పలు సందర్భాల్లో అది ఖచ్చితంగా తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చేది. తప్పకుండా ఏ విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారి నుంచి మంచి వార్త వచ్చిందని పలు సందర్భాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలో నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పిఆర్సీకి పలు సందర్భాల్లో 14-18 ఇందాక మనం సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవయవంలో మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక మా వాళ్ళు చెప్పారు, కింద గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ మిగతా కొంతమంది ఇంజనీర్స్ కానీ స్టాఫ్ లేక సర్వీస్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాము. పలు సందర్భాలు జరుగుతున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా అది అనుభవం ఉంది. ఎందుకంటే మేమందరం కూడా కింద పనిచేస్తూ ఉంటాము. ఎందుకంటే మండలాలు కాన్స్టిట్యూన్సీకి 5-6 మండలాలు ఉంటే 2-3 ఏళ్ళు, అదే 100-150 గ్రామాలు ఉంటే లైన్ మ్యాన్లు 50-60 మంది ఉన్నారు. ఒక్కొక్క లైన్ మ్యాన్ 4-5 గ్రామాలు పనిచేయాల్సి వస్తున్నారు. ఒక్కొక్క ఏఈ వచ్చేసరికి 2-3 మండలాలు పనిచేయాల్సి వస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మన సంస్థ ఉన్న 24 గంటలు రైతులంటూ పగలంటూ 24 గంటలు ఎవరు అడిగినా ఎవరు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటూ పనిచేయాలి. ప్రాణాల సైతం అర్థం పెట్టుకుని పనిచేసే సమస్య ఏమంటే మన విద్యుత్ సమస్యలు. అదే కాకుండా ఇందాక పెద్దలు దూబే గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే మన సంస్థ వ్యాపార సంస్థ కాదు, సర్వీస్ చేసే సంస్థ. అది ఖచ్చితంగా ఏకీకరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఒక ఇండస్ట్రియల్ మీటింగ్ సంబంధించి మీటింగ్ కూడా జరుగుతున్న తర్వాత అయిపోయిన తర్వాత ఒక మినిస్టర్ వచ్చి మా ఎనర్జీ మినిస్టర్ గారిని పరిచయం చేశారు. ఆయన కూడా ఏమన్నా అంటే, మేము ఇందాక మీరు అన్నట్టే మేము ఒరిస్సాలో అద్భుతంగా పవర్ సెక్టర్ గురించి పనిచేస్తున్నాము. ఒక టైం ఇస్తే ఒక 10 నిమిషాలు మీ దగ్గరకు వచ్చి నేను చెప్తాను. ఇంకా మళ్ళీ దానికి టైం అవ్వడం ఏమంటే అక్కడ పక్కన కుర్చీలో కూర్చున్నాం రావని చెప్పింది. కుర్చీలో కూర్చొని మేము ఇది చేసాం అన్నారు. మీరు ప్రైవేట్ సెక్టర్, మాది గవర్నమెంట్ పనిచేస్తున్నారు కాబట్టి మా డిస్కన్స్ ఇవన్నీ దీనికి కాకుండా మా సెక్టర్ పనిచేసేది కాకుండా మీరు ఎంతకంటే గొప్పగా చేసేది ఏదో ఒకటి ఉంటే చెప్పండి, తర్వాత మిగతా మాట్లాడుతూ చెప్పండి. లేకపోతే మీకు టైం లేకపోతే నోట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పారు. తర్వాత వాళ్ళ అయిన తర్వాత నాకు నోట్ ఇచ్చారు. తర్వాత మన విజయనగరం గారికి పంపించారు. ఈ రెండింటిలో తేడా ఏమన్నా ఉందా చూడండి సార్ అన్నారు. దీంట్లో లేదండి, దీనికంటే మన ఇంజనీర్స్ 1000 రెట్లు ప్రమాణంగా పనిచేస్తున్నారు. మన వాళ్ళు ప్రాణాశయం అర్థం పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళు అధికారులు వాళ్ళకి అప్పచెప్పిన దగ్గర నుంచి ఎంతమంది స్టాఫ్ తగ్గిద్దామా, ఎంత పని చేద్దామా, ఎంత ఆదాయం పొందుదామని పనిచేస్తున్న వాళ్ళు మనమేమన్నా ఎంత సర్వీస్ చేసి పబ్లిక్కి 24 గంటల కరెంట్ నాణ్యమైన కరెంట్ ఇద్దామని మనం పనిచేస్తామని చెప్పుకోగలిగినామన్నమాట.
ఖచ్చితంగా దుబే గారు చెప్పిన దాంట్లో ఏకీకరించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అదే కాకుండా బాధ్యత కూడా చాలా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. మన ఇంజనీర్స్ కానీ మన డిపార్ట్మెంట్ కానీ మనం ఇటీవల ఫ్లడ్స్ వచ్చి విపరీతమైన సమస్యలు ప్రజలందరూ విజయవాడ పరిసర ప్రాంతాలందరూ కూడా సమస్యలతో ఎదుర్కొంటే మన ఇంజనీర్స్ రేత్రంటూ పగలంటూ ప్రాణాల సైతం తెగించి పనిచేసిన విషయాన్ని నేను దగ్గర ఉండి కూడా చూడటం జరిగింది. అదే కాకుండా నేను నాగప్రసాద్ అండి, ఏపీఎస్సీబీ ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్. ఈరోజు ఏపీఎస్సీబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ 2025 ముఖ్య మంత్రివర్యులు కొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందండి. దీనికి ఏపీ జెన్కో ఎండి శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు గారు, అలాగే జేఎండి ట్రాన్స్కో కీర్తి చేకూరి గారు, శైలేంద్ర దుబే ఏఐపిఎఫ్ చైర్మన్ గారు హాజరయ్యారండి. మాకు ఈ డైరీ సందర్భంగా మేము మా గత పిఆర్సీలో ఇంక్రిమెంట్ రాకుండా ఉన్న విషయాన్ని మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రివర్యులు గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి సాల్వ్ చేస్తాము అని వాగ్దానం చేయడం జరిగింది. అలాగే 2019 నుంచి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ కూడా లేకుండా ఉంది. రిక్రూట్మెంట్ లేకపోతే కన్జ్యూమర్కు సర్వీస్ చేయడము ఇబ్బంది అవుతుందనేసి మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తొందరలో రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఈ కార్యక్రమము చాలా మంచిగా జరిగిందండి. దీనికి హాజరైన ప్రింట్ మీడియా వారికి, మిగతా ఇతర అసోసియేషన్లకు కృతజ్ఞత, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ అన్నారు. నా పేరు కేవీ రామారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఏపీఎస్సీబీ ఇంజనీర్స్ అసోసియేషన్. మన మేనేజ్మెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ మా జెన్కోలో రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా చాలా యూనిట్లు మాకు ఇవ్వడం జరిగింది. సోలారు మరియు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ప్రాజెక్టులు 1,00,000 కోట్ల పెట్టుబడితో తీసుకురావడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికన్నా మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.